సింహరాశి వారికి 13, 14, 15 తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. మీ జీవితంలో ఏంటంటే గనకనండి కొన్ని మార్పులను చేర్పులను కూడా మీరు చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఏం చేయాలి, పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే రాశి చక్రంలో 5వ రాశి సింహరాశి. సింహరాశికి ఏంటంటే కనుకనండి సింహం లాగా సింహరాశి గర్జిస్తూ ఉంటుందన్నమాట. సింహం అంటే అడవిలో సింహం ఎలాగైతే అంటే రాజులాగా జీవిస్తూ ఉంటుందో అలా సింహరాశి వారు ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే కనుకనండి మనం చెప్పాలంటే కష్టాలు అధికంగానే ఉంటాయన్నమాట. కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా అండి అధైర్య పరిపోకుండా ముందుకు వెళుతూ ఉంటారు. కష్టాలు అనేవి కామన్గా జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మేము అంటే దాన్నే పట్టుకొని కూర్చుంటే లైఫ్లో ముందుకు ఎదగలేమనుకుంటే ఏంటంటే కనుక వీరు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎన్నో ఒడిదుడుకులు అలానే కాకుండా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అన్నీ ఎదుర్కొని ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ప్రతిదీ కూడా అండి ఏంటంటే 1-2 సార్లు పరిశీలిస్తారు, 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరేనండి ఇలా ఏంటంటే కనుక చక్కగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని ఇలా చేస్తూ ఉంటారు. కొందరి సలహాలు అలానే కాకుండా కొంతమంది సూచనలు తీసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్వి అంటే సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా సరే మొదలు పెడుతూ ఉంటారనమాట. అలానే కాకుండా సింహరాశి మనసు ఏదైతే చెబుతుందో అది కరెక్ట్ చెప్తుందండి. ఎప్పుడు కూడా మీ మనసు చెప్పేది, మీ సిక్స్ సెన్స్ చెప్పేది ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి. మీరు లైఫ్లో ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు ఈ తేదీల్లో ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే లభించబోతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు మీకు అంతటి బలం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అలానే మీ సమస్యలతో పాటు మీకు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఒక్క సమస్య వస్తుందండి. దాని నుంచి మీరు కనుక బయటపడితే ఇక మీ పంట పండినట్టే, మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకున్నట్టే, ధనం వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి సింహరాశి వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. పొగడతలకు ఏంటంటే కనుక పడిపోయే వ్యక్తులు. అలానే కాకుండా చాలా మంది వీరితో స్నేహం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మంచితనం ఉట్టి కొట్టినట్టు ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడండి బాగా ఉండే వాళ్ళలాగా కనిపిస్తారు. ఎందుకు అంటే కనుక సింహం అడవిలో ఎలాగైతే తిరుగుతూ బాగా దిట్టంగా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా అంతే. ఎంత లేకపోయినా సరే, రూపాయి లేకపోయినా సరే ఎలా ఉంటారంటే కనుక అబ్బా చాలా డబ్బుంది వీళ్ళ దగ్గర, వీళ్ళు బాగా సంపాదించుకుంటారని అందరూ కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు చూసి అసూయ పడుతూ ఉంటారనమాట. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అసూయ పడటంతో పాటు వీరిని ఏంటంటే గనక అంటే నరదిష్టితో చంపుతూ ఉంటాడండి. ఒక రకంగా చెప్పాలంటే గనక విపరీతమైన నరదిష్టి అనేది సింహరాశి వారికి ఉంటుంది. ఆ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే గనక ఎన్నో అనుభవిస్తున్నారు. నరదిష్టి వల్ల డబ్బు ఖర్చు అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఎవరికి ఏది చెప్పుకోవటం లేదు. ఎంత వచ్చినా కానీ మనమే భరించాలి. భగవంతుడు నాకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాడు, దీంట్లో నేను ఎలాగైనా సరే అంటే పాస్ అవ్వాలి అన్నట్టు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం పెట్టుకొని ఉన్నారని చెప్పొచ్చు. భగవంతుడు జీవితంలో కష్టాలు ఇస్తాడండి. కొన్నిసార్లు సుఖాలను ఇస్తే కొన్నిసార్లు అంటే కష్టాలను ఇస్తాడనమాట. అలానే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వారికి పుట్టినప్పటి నుంచి కూడా అండి కష్టాలే అనమాట. చిన్నప్పటి నుంచి అధికంగా కష్టాలు అంటే పడి లైఫ్లో ఏంటంటే కనుక చాలా ఎదురు దెబ్బలు తిని ఎదిగిన వారని చెప్పొచ్చు. కొంతమంది సింహరాశిలో బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే కనుక ఇప్పటికి కూడా అండి అలాగే పనులు చేసుకుంటూ లైఫ్ని అంటే లీడ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు ఇక్కడ ఈరోజు మనకేంటంటే కనుక అంటే హనుమాన్ జయంతి కదా, ఈరోజు పౌర్ణమి కూడా ఉంది. ఇక ఈ రోజు నుంచి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ హనుమాన్ జయంతి రోజు రాత్రి 12:16 సమయం అండి. ఈ సమయాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూస్తారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. పనుల్లో మీరు బాగా రాణించగలుగుతారు. పనులలో ఏంటంటే కనుక మంచి పురోగతి ఉంటుందన్నమాట. పనులు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. పనులు ఏంటంటే పెండింగ్లో ఉన్నవి కూడా మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. దైవానుగ్రహం ఉందన్నమాట. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీరు నమ్మే దేవుడు, మీరు కొలిసే దేవుడు ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం అంటే పెట్టుకొని మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటం, మీకు అనుగ్రహం ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పొచ్చు. అలానే గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. గురు అనుగ్రహం ఉంది. అలానే ఏంటంటే రాహుకేతు ప్రభావాలు తొలగిపోయాయి. శని నుంచి కూడా మీకు విముక్తి కలిగింది. కాబట్టి ఏంటంటే మీకు
మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రాశికి సూర్యుడు అంటే సూర్యభగవానుడు అధిపతి కాబట్టి మీరు సూర్య నమస్కారం చేయండి. అంటే నార్మల్గా మీరు ఉదయం తొందరగా లేస్తే సూర్య నమస్కారం చేసుకోండి. ఆ రోజంతా చూడండి మీ యాక్టివ్నెస్, మీరు చేసే పని అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు. కాబట్టి ఇదొక్క పని చేసుకోండి. లేదంటే మీరు ముఖ్యంగా పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఓం సూర్యాయ నమః అనుకొని బయటికి వెళ్ళండి. ఆదివారం అనే కాదు, ఇది ఎప్పుడైనా మీకు పనిచేస్తుందండి. ఇది బండ గుర్తు మీరు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. పనులలో బాగా రాణించగలుగుతారు. పనుల పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే బాగా కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం అనేది ఏంటంటే కనుక పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సంపాదనను పెంచుకోవాలని మీరు అంటే సంకల్పం కట్టుకొని మరీ ఏంటంటే కనుక ఉద్యోగాలలో పనులలో ఇలా రాణించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లావాదేవీలు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం అలానే కాకుండా ఏంటంటే పేరు మర్యాద సంపాదించుకుంటారు. పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అలానే కాకుండా దైవ దర్శనం చేసుకుంటారు. బంధువర్గంతో కలిసి చిన్న చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బంధువుల్లో మీకు మంచి పేరు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇప్పటికి కూడా ఏంటంటే కనుకనండి చెడ్డ పేరు అయితే ఎక్కడ లేదనమాట. మంచి పేరే ఉంది. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక అది చూసి ఓర్వలేక మీకు ఎలాగైనా సరే చెడ్డ పేరుని తీసుకురావాలని, మీకు అంటే చెడుగా మిమ్మల్ని చిత్రీకరించాలని, మీపై నిందలు వేయాలని, మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చెడ్డవారిగా అంటే నిరూపించాలని కొంతమంది సంకల్పం అంటే కట్టుకొని అదే పనిగా కూర్చున్నారనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అండి మీ మీద గెలవడని మనం చెప్పొచ్చు. మీ మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు ఎన్ని నమ్మాలో అన్నే నమ్ముతారు. అంతకు మించి ఎవ్వరు కూడా అంటే మీరు చెడ్డవారు, మీరు ఇలాంటి వాళ్ళు అంటే ఎవరు నమ్మరనమాట. స్నేహితుల వల్ల కొన్ని విభేదాలు వస్తాయండి. విడిపోయిన స్నేహితులు ఇప్పుడు కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ 13, 14 తేదీల్లో ఏంటంటే కనుక సమయం బాగుంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే విడిపోయిన స్నేహితులు కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అలానే కాకుండా ప్రేమికులండి చాలా వరకు కూడా అపార్థాలు వచ్చి అనార్థాలు ఇలాంటి ఇబ్బందులు కొన్ని క్రియేట్ అయ్యి చెప్పుడు మాటల వల్ల కూడా చాలా వరకు కూడా దూరం అయిపోయారు. మాట్లాడుకోవటం లేదు, ఏ ఫోన్ కాల్స్ అవి లేవు కదా, కానీ ఇప్పుడు కలుస్తారు. ఫోన్ కాల్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. జరగవని కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా బాగుంటుంది. ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. ప్రతి పనిలో బాగా రాణించగలుగుతారు. అందరిలో మంచి పేరు ప్రతిష్టత అనేది సంపాదించుకోగలుగుతారు. వ్యాపార పరంగా బాగుంటుంది. వృత్తుల పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల పరంగా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే పొందుతారు. ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి మీకు ఇంకా బలం పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి. మరి మీరు ఎంత యాక్టివ్నెస్ ఉన్నా, మీరు ఎంత అనారోగ్యం అంటే లేదనుకున్నా సరే కానీ చిన్న చిన్నవి అనమాట. ఎక్కువగా తలనొప్పి రావటం, లేదంటే కనుక బాడీ పెయిన్స్, కొంచెం ఏంటంటే కనుక వడదెబ్బ తగలటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవి చూసుకోండి. కొంచెం ఏంటంటే విశ్రాంతి తీసుకోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, నీళ్ళు ఎక్కువని అంటే ఇలా ఏంటంటే కనుక నీళ్లను ఎక్కువగా తీసుకోవటం ఇలాంటి వల్ల ఏంటంటే కనుక మీకు వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. విశ్రాంతి మీరు తగినంత విశ్రాంతి తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి. పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. కొంతమంది స్నేహితులు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కావాలని ఏంటంటే మీపై నిందలు వేసి మీ నుంచి దూరం కావాలని చూస్తున్నారనమాట. వాళ్ళ వల్ల మీకు లాభం లేదు, నష్టం లేదు కాబట్టి వారిని మీరు దూరం పెడితేనే మంచిది. స్నేహితుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీకు అంటే ఇబ్బంది. కొంతమంది స్నేహితులు బాగున్నారు, కొత్తగా పరిచయాలు ఏర్పడ్డవి. అలానే కాకుండా కొంతమంది స్నేహితులు ఏంటంటే కనుక అర్థం చేసుకోక ఏంటంటే విడిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి స్నేహాలు మీకు అవసరం లేదు. ఫస్ట్ నుంచి ఏ స్నేహం అయితే ఉంటుందో అది చివరి వరకు కొనసాగుతుంది. కానీ మీకుండే స్నేహితులు తక్కువైనప్పటికీ కూడా చాలా మంచివారండి. ఈ మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు కాబట్టి మీరు పెద్దగా ఏం టెన్షన్ పడకండి. అలానే కాకుండా ఆ స్నేహితుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు అమ్మ నాన్నకి ఎవరికైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. పిల్లల పరంగా కూడా బాగుంటుంది. కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. పనులు ఏంటంటే కనుకనండి చేసి కొంచెం అలసిపోతారు. పనుల్లో ఏంటంటే కనుక ఎక్కువగా అండి మీకు ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. కోపం అనేది ఎక్కువగా వస్తుందండి. ఇది కంట్రోల్ చేసుకోండి. ఇది కనుక కంట్రోల్ చేసుకోకపోతే మీకు అనారోగ్యం కూడా వస్తుందన్నమాట. ప్రతి దానికి సీరియస్ అవుతారు. ప్రతి దానికి కోపం తెచ్చుకుంటారు. ప్రతిదీ చిన్నగా మాట్లాడినా దాన్ని ఏంటంటే కనుక పెద్దగా చేసేసి కోపం తెచ్చుకొని అరుస్తూ ఉంటారు. అరవటం వల్ల ఏంటంటే కనుక బీపీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది మాత్రం. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికండి
అన్ని విధాలుగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పైచేయి అవుతుంది. మీకేంటంటే కనుక ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, లేదంటే కనుక భూలాభం కలగటం కానీ, గృహాన్ని చూసారు అది కొనుగోలు చేయాలనుకున్నారు కదా, అలా కూడా దానిపైన కూడా మీరు చర్చిస్తారు. లేదంటే ఏదైనా అమ్మాలనుకున్నది కూడా అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి రోజులు కాబట్టి మీకు మంచి ఫలితాలే వస్తాయి. చెడు ఫలితాలు అయితే ఎక్కడ కూడా లేవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంతా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కొంచెం అనారోగ్యం రావడం, అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ మీకు పెద్ద సమస్య వస్తుందని చెప్పాం కదా, అదేంటంటే కనుక భార్య పరంగా ఏంటంటే కొంచెం ఏంటంటే విభేదాలు ఏర్పడతాయి. ఎలా అంటే మీరు ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నారు కదా, మీకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోరు. అదేంటంటే కనుక భార్య మీద వచ్చినప్పుడు కొంచెం విభేదాలు వస్తాయి. ఒకవేళ భార్య పరంగా కాకపోయినా బంధువర్గం నుంచి అయినా సరే కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విభేదాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక మీరు కొంచెం అంటే తగ్గి మాట్లాడండి. లేదంటే కనుక బంధాలు తెగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంతా కూడా బాగానే ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్త వహించండి. అన్ని రంగాల వారికి అంత మందికి కూడా కొంచెం బాగానే ఉంటుందన్నమాట. సింహరాశి వారికి అయితే మ్యాక్సిమం బాగుంటుందండి. మంచి లాభాలు ఉంటాయి. మంచి పురోగతి ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. అంతా కూడా బాగా ఏంటంటే కనుక కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఏర్పడకూడదు, ఇబ్బందులు రాకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుందండి. దూర ప్రయాణాల వల్ల కొంచెం సఫర్ అవుతున్నామండి. దూర ప్రయాణాల వల్ల కొంచెం భయం కూడా పుడుతుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా అంటే మళ్ళీ మాకు ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుందో ఏమని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న నిమ్మ పండుని తీసేసుకుని అది మీ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఈ నిమ్మ పండుని జేబులో కానీ లేదంటే కనుక మీ బ్యాగులో కానీ పెట్టుకోండి. ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను పడేస్తే ప్రయాణాలలో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రయాణాలలో ఎలాంటి గాయాలు కలగకుండా ఆ ప్రయాణం సాఫీగా అంటే సాగటానికి కూడా ఈ నిమ్మకాయ మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. తిరుగు అనేది ఉండదు.